ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి 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 రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనమంతా మనం ప్రభువుని వెతికితే ఇక్కడికి రాలే, ఆయన మనల్ని వెతికితే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా సత్యాన్వేషణ చేసి సత్యం ఏంటి, నిజమైన దేవుడు ఎవరని మనం అన్వేషిస్తే ఇక్కడికి రాలే, మనల్ని ఆయన అన్వేషిస్తే మనల్ని ఆయన వెతికితే మనం ఇక్కడికి వచ్చాం. ఎప్పటి నుంచి వెతికాడు మనల్ని? క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నుంచి వెతికాడు. అపోస్తలుడైన తోమా భారతదేశానికి పంపబడింది ఎవరి చేత? అపోస్తలులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు, క్రీస్తు చేత పంపబడిన వారు. ఇక్కడ మాట్లాడుతున్న నేను కానీ కూర్చున్నటువంటి నీవు కానీ మనం క్రీస్తుని వెతకలే, క్రీస్తే మనల్ని వెతికాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని అలా మనసు పెట్టి ధ్యానించండి. చర్మ మీద రోమాలు నెక్కబడుచుకుంటాయి, నిజమా ఇది అని అర్థమైతే. ఏంటి, నన్ను క్రీస్తు వెతికాడా, నన్ను దేవుడు వెతికాడా అనేది నిజంగా అర్థమైతే రోమాలు నెక్కబడుచుకుంటాయి, గూస్ బంప్స్ వస్తాయి. గ్రాఫిక్స్ కాదు, ఇది నిజం. 1000 సంవత్సరాల అన్వేషణ నా కోసం నీ కోసం సెలువు మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు తన అపోస్తలులను పంపించి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ సువార్త ప్రకటన 2000 సంవత్సరాలుగా అందులో నేను పాలుభాగస్తున్నాను, నీవు పాలుభాగస్తున్నావు. మన దగ్గర సువార్త వచ్చిందంటే నశించిన దాన్ని వెదకి 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 ఇక్కడికి వస్తూ ఉంటే ఎంత మారుమూల లోపల ఉందో ఈ ప్రాంతం. దారులు కూడా సరిగ్గా లోపలికి ఉంది కదా. ఇదే మారుమూల అనుకుంటున్నావా? ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి సువార్త వెళ్ళింది. ఇక ఏ వ్యవస్థ కూడా ప్రపంచంలో ఇంతగా విస్తరించలే.